ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి కుంకుమాది తైలం స్వచ్ఛమైన కుంకుమ, హరిద్ర మరియు మంచిష్టాను కలిగి ఉన్న ఇది చురుకైన మరకలను తొలగించి మృదువైన చర్మాన్ని తెస్తుంది. కొనండి ది ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి 24 క్యారెట్ కుంకుమాది తైలంను. నమస్కారం. థ్యాంక్ యూ సాయి దుర్గా తేజ అన్న, ఇక్కడ మీరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ సో మచ్ టు మీ. అందరి లైఫ్లో కొంతమంది ఉంటారు, మనల్ని చాలా సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు, అండ్ మనం సక్సెస్ఫుల్ అవుతుంటే ఆనందపడేవారు. అండ్ ఆ కొంతమందిలో సాయి ధరమ్ తేజ్ అన్న ఇస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ ఫర్ మీ. Thank you for being that person, Anna. You have such a beautiful heart and I have so much love and respect for you. And నేను యాక్చువల్లీ నాకు ఈ మూవీ వచ్చినప్పుడు నేను ఎవరికి చెప్పలేదు ఎవరు ఎలా తీసుకుంటారని. డాడీ ముందు మీకే చెప్పారు అండ్ హీ వాజ్ లైక్ యూ వర్ సో ఎక్సైటెడ్ అండ్ యూ హగ్డ్ హిమ్ అని. అండ్ ఇట్ మీన్స్ సో మచ్. నేను ఎక్కువ అంటే కొంచెం ఇంట్రోవర్టెడ్, సో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయను, బట్ ఐ హ్యావ్ సో మచ్ అండ్ సో మచ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే, అన్న. అండ్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఉషా పరిణయం. నేను ఒక 20 సంవత్సరాలుగా నాకు ఈ ఇండస్ట్రీలో ఉండాలని ఉంటుంది అండ్ మీరు నాకు ఈ బ్రేక్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ సీయింగ్ ఉషా ఇన్ మీ. టు నో సార్, టు నో హిమ్ యాజ్ అ డైరెక్టర్ ఒక ఎత్తు అయితే, టు నో హిమ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇంకొక ఎత్తు. అండ్ నేను చూశాను ఆయన డెడికేషన్, ఆయన హార్డ్ వర్క్. అండ్ లైక్ కాశ్మీర్లో మేమందరం ఒక మౌంటైన్ దగ్గర లైక్ ఆగిపోయాము. ముందుకి సీన్ ముందు చేయాలి కానీ ఎవరు ఇప్పుడు దిగద్దు అని అన్నారు, ఎందుకంటే స్నోఫాల్ పడుతుంది కాబట్టి. బట్ సార్ గాడ్ డౌన్ అండ్ ఏటీవీ వేసుకుని ముందుకెళ్ళి చూశారు. సో అలా హీఈస్ ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్. అండ్ చాలామంది నాకు చెప్పారు నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, యు ఆర్ సో బ్లెస్డ్ సార్, చాలా మంచి వాళ్ళని. మా డాడీ కూడా చెప్పారు. And it has been an absolute privilege to work with you, sir. Thank you for this. And Kamal, it was extremely comfortable. It was extremely comfortable working with you. And నేను ముందు చూసినప్పుడు హ్యాండ్సమ్గా ఉన్నారని అనుకున్నాను, కానీ షూట్ చేసే కొద్దీ నేను చూశాను అంటే యాక్టింగ్ కొట్టేశారు. అండ్ డాన్స్ కానీ ఫైట్స్ కానీ ఐ థింక్ అండ్ ఐ నో దట్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అప్కమింగ్ హీరోస్ అండ్ ఐ కాంట్ వెయిట్ టు సీ ఆల్ ద అమేజింగ్ వర్క్ దట్ యూ డూ, కమల్. సీరత్ గారు, యూ లుకింగ్ సో బ్యూటిఫుల్. అండ్ నేను ఎక్కువ మాట్లాడలేదు సెట్కి వెళ్ళినప్పుడు, బట్ షీ వాజ్ సో స్వీట్ మెసేజెస్లో. అండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను మీ సాంగ్ చూస్తున్నప్పుడు. అండ్ అంతే ఎంజాయ్ ఆడియన్స్ అందరూ చేస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ నేను చాలా చిన్నప్పటి నుంచి చూసే యాక్టర్స్ వాళ్ళతో నేను ఈ సినిమాలో పనిచేశాను, చాలామంది సీనియర్ యాక్టర్స్తో. అండ్ it has been a dream come true and I'll always cherish those memories, be it Sudha ma'am, Amini ma'am, Rajita ma'am, Shivaji Raja garu, Funny garu, andartho. And నేను ఈ మొత్తం ప్రాసెస్లో ఇది నేను ముందు 2 ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, కానీ ఇప్పుడు కూడా చెప్పాలనిపిస్తుంది. నేను ఈ మొత్తం ప్రాసెస్లో ఏం నోటీస్ చేశానంటే, లైక్ జనరల్గా ఒక మూవీ చూసేటప్పుడు ఓకే డైరెక్టర్కి యాక్టర్స్కి క్రెడిట్ ఇస్తాం, కానీ అంతే కష్టపడతారు అని నేను చూశాను టెక్నీషియన్స్ అందరూ. అండ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్, ఇది ఒక సినిమా అంటే వాళ్ళందరూ హార్డ్ వర్క్ చేస్తేనే ఒక సినిమా వస్తుందని నేను అది చూశాను. అండ్ సతీష్ గారు డిడ్ సచ్ అన్ అమేజింగ్ జాబ్ మీరు చూస్తున్నప్పుడు, ఈ సినిమాటోగ్రఫీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ కాళీ అంకుల్, ఆయన కో డైరెక్టర్. అండ్ ఆయనకి ఇందాక తేజ గారు చెప్పినట్టు యాక్సిడెంట్ అయినా కూడా హీ వాజ్ సో అవైలబుల్. అండ్ ఇప్పుడు ప్రమోషన్స్కి కూడా ఆయన చాలా హీస్ బీన్ హ్యాండ్స్ ఆన్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ ఆల్ ది ఏడీస్ కానీ, అండ్ లైక్ వంశీ గారు, సురేంద్ర గారు, చెరీ అండ్ ఎవ్రీబడి ఎల్స్, అండ్ ప్రసాద్ గారు కూడా. అండ్ తేజ గారు, తేజ అన్న, మీతో పనిచేయడం ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ. అండ్ నేను మీలో
మేము దుబాయ్కి వెళ్తున్నప్పుడు ఒక ఎయిర్పోర్ట్లో ఒక ఆవిడ వచ్చి కెన్ ఐ టేక్ అ పిక్చర్ విత్ యూ అని అన్నారు. అండ్ హీ వాజ్ లైక్ అమ్మ రండి అమ్మ అని ఎంత స్వీట్గా మాట్లాడారో. హీ సో హంబుల్ అండ్ ఆయన యునో అందరినీ వీళ్ళందరూ మనవాళ్ళరా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. యూఆర్ సో డౌన్ టు ఎర్త్ అండ్ హంబుల్. నాకు అది చాలా నచ్చింది మీలో. అండ్ మీరు చూసిన అన్ని బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ అన్నీ దాని వెనక శ్యామ్ అక్క. అండ్ కాస్ట్యూమ్సే కాకుండా ఐ నో షీ హ్యాస్ వర్క్ సో హార్డ్ యునో ఈ ప్రమోషన్స్ టైంలో అండ్ ఈవెన్ యునో ప్రొడక్షన్ మొత్తం చూసుకుంది. అండ్ ఇట్ ఈస్ ట్రూలీ ఇన్స్పైరింగ్ అక్క. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది హరి అంకుల్ వల్ల. ఆయనే నా పిక్చర్స్ సార్కి చూపించారు. సో థ్యాంక్ యూ హరి అంకుల్. అండ్ నేను అలా స్క్రీన్లో ఉన్నానంటే నా టీం, నా మేకప్ ఆర్టిస్ట్ అశోక్ గారు, శివ గారు, మై హెయిర్ స్టైలిస్ట్ నాగు గారు అండ్ అసిస్టెంట్ పండు గారు, అందరి హార్డ్ వర్క్ వల్లనే. అండ్ ఈ సాంగ్స్ నేను ఒక 7 months నుంచి వింటున్నాను, నేను నా ఫ్యామిలీ. అంత నచ్చినాయి ధ్రువన్ గారు. థ్యాంక్ యూ ఫర్ దీస్ బ్యూటిఫుల్ సాంగ్స్ నా డెబ్యూ మూవీకి. అండ్ నేను ఫస్ట్ టైం నువ్వులే విన్నప్పుడు అది ఫస్ట్ కాపీ అని అన్నారు. సో నేను అప్పుడు కమల్ని అడిగాను, ఫస్ట్ కాపీ అంటే యునో సింగర్ మార్చేస్తారా అని. నేను భయపడ్డాను. నాకు చాలా నచ్చింది అదితి గారు మీ వాయిస్. ఐ బికేమ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ ఐ కాంట్ వెయిట్ టు సీ ఆల్ దట్ యూ ఆల్సో డూ. అండ్ నేను ఎవరినైనా మర్చిపోతే ఐఎమ్ రియలీ సారీ అండి, నేను ఇంకా మాట్లాడలేకపోతున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, కమల్ గారి ఫ్రెండ్స్ అందరూ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మీ సమయం తీసుకుని ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ. హోప్ యూ ఆల్ హ్యావ్ అ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ తన్వి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు నువ్వు ఇంట్రోవర్ట్ అని చెప్పింది? బేసిక్గా నువ్వే కదా. ఇంత అందంగా చక్కగా మాట్లాడి థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్. అండ్ ఇప్పుడు శ్రీకమల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు అందరూ ఏదైతే మాట్లాడారో నేను ఇంట్లో ప్రిపేర్ అయ్యి వచ్చాను. మళ్ళీ సేమ్ రిపీట్ కొడుతున్నాడు ఏంట్రా అని అనుకోవద్దు. సో బ్రీఫ్గా చెప్పేస్తాను. మా డైరెక్షన్ టీమ్ డిపార్ట్మెంట్ మొత్తం పనిచేసిన వాళ్ళందరూ చాలా థ్యాంక్స్. కాళీ అంకుల్, వంశీ, సురేంద్ర, గౌరీ అందరికి, ఇట్లా కెమెరామెన్ గారికి అండ్ ఆర్ఆర్ ధ్రువన్ గారు అండ్ హిస్ టీమ్, మ్యూజిక్ చేసిన వాళ్ళందరూ అండ్ అదితి, లిప్సిక గారు, వీళ్ళందరూ చాలా బాగా పాడారు. మాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆల్ ది స్టంట్ కొరియోగ్రాఫర్స్ అండ్ డాన్స్ కొరియోగ్రాఫర్స్ చాలా 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 అనుకున్న టైం కంటే కూడా చాలా తొందరగా అయిపోయింది. అండ్ ఫస్ట్లీ సారీ మర్చిపోయాను, సాయి దుర్గ తేజ అన్న గారికి చాలా చాలా థ్యాంక్స్. దిస్ మీన్స్ అ లాట్ యూ డూయింగ్ దిస్. అండ్ మీరు ఇందాక అన్నారు నాకు ఎవరు ఫ్యాన్స్ లేరని. నేనే మీ ఫ్యాన్ అన్నా, నువ్వు ఆ మాట ఎలా అంటావు? అండ్ మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయటం నాకు ఇది మోస్ట్ మెమరబుల్ ఈవెంట్. ఇది నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఈ సినిమాకు ఉండడం, న్యూ కమర్స్గా నాకు తన్వికి ఉండడం చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అట్ ది సేమ్ టైం August 2nd రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూసి థరోగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్. ఎందుకంటే అందరూ ఇచ్చే స్పీచ్లో ఎక్కడో చిన్న రెపిటేషన్ ఉంటుంది. సో అన్న డాడీ గురించి మాట్లాడితే బాగుంటుంది అన్న. డాడీ గురించి అదొకటి మర్చిపోవద్దు ప్లీజ్. ఆయన నా దేవుడు. నేను ఆయన గురించి ఎక్కువ బయట మాట్లాడి ఆయనకి యూనో అది ఐ జస్ట్ కీప్ ఇట్ ఇన్సైడ్ మై హార్ట్. ఆయనకి నేను ఏం చేయాలనుకుంటున్నానో ఆయన పేరు నిలబెట్టాలి. అండ్ ఐల్ డూ దట్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు కీప్ ఇట్ వెరీ పర్సనల్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఆల్ దట్. అండ్ సీరత్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీతో పనిచేయడం ఇట్ వాజ్ మై ప్లెజర్. మీతో డాన్స్ చేయడం, మీ స్పీడ్ మ్యాచ్ చేయడం. అండ్ ఈ సాంగ్ మీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ తన్వి ఆకాంక్ష ఐ వాంట్ టు టెల్ యువర్ పేరెంట్స్, సార్, మ్యామ్, చాలా బ్యూటిఫుల్గా తన్ని పెంచారు. యూ బాట్ హర్ అప్ సో వెల్. తను మాకు ఎంత కంఫర్టబుల్గా పనిచేసిందంటే మా సినిమాలో మా డాడీ చెప్పినట్టు షీఈ్ అ నో ప్రాబ్లం గర్ల్. ఏది చెప్పినా రెడీ నేను చేసేస్తా అని అంత బాగా చేసింది. అండ్ తనకు అంతే మంచి పేరు వస్తుంది. షీఈ్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్.
నీతో మళ్ళీ మళ్ళీ పనిచేయాలని కోరుకుంటున్నాను. అండ్ తేజ, శ్యామ్, ఈ సినిమాకి మీ ఇద్దరు కూడా వెనకాల సాలిడ్ పిల్లర్స్లా ఉన్నారు. మా చెల్లితో నేను ఎక్కువ అంత ప్రేమగా మాట్లాడడం నాకు చాలా కొత్తగా ఉంది. బట్ అయినప్పటికీ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వెనకాల ఉండి ఒక సాలిడ్ పిల్లర్ లాగా సపోర్ట్ చేసినందుకు. అండ్ మా అందరు సాలిడ్ పిల్లర్ మా అమ్మ. మమ్మల్ని ఇంట్లో ఎప్పుడూ నవ్విస్తా, ఎప్పుడు సరదాగా మేమందరం ఇంత హ్యాపీగా ఉన్నామంటే కారణం ఆవిడే. మమ్మల్ని అంత బాగా చూసుకుంటారు, అంత బాగా నవ్విస్తారు. అండ్ ఆల్సో మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ ఇప్పటి నుంచే కాదు, చిన్నప్పటి నుంచి ఉంది, స్కూల్లో ఫెయిల్ అయిన దగ్గర నుంచి కూడా. సో ఐ హోప్ మీ అందరికీ సినిమా బాగా నచ్చుతుందని కోరుకుంటూ August 2nd థియేటర్స్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్.